2 ఆప్షన్లు ఉన్నాయి. అవి కాదు, నువ్వు డైరెక్ట్ రా, సారీ చెప్పు, పో, నువ్వు నేను తెలియదు, ఎట్లున్నామో అట్లున్నాం, సైలెంట్ అయిపోదాం. అంతే, అయిపోయి సో అయిపోయి, నువ్వెవరు మేము అయిపోయింది, ఓకే ఇట్లా చేసి నార్మల్ అయిపోయింది. మనం ఒక అబ్బాయి అర్థం చేస్తాం, ఓకే రైట్ అయిపోయింది, సాల్వ్ అయిపోయింది, కథం, అంతే అంతే ఉంటాయి తప్ప. నువ్వు రాకపోతే మనం స్టోరీ వేరే విధం చెప్తాను అంతే. ఆడికే మర్చిపోతా, అని ఎండ్ అయిపోతుంది, హీరో ఎండ్ అయిపోతుంది, నోట్ హీరో ఎండ్ అయిపోతాయి. నువ్వు చెప్పరా భయ్, మా పేరు పోయి ప్రిన్సిపాల్ కి చెప్తావా? అప్పుడు మా తప్పు ఉంటది బ్రో, తప్పు కొడితే తప్పు మాది అయిపోతుంది అంతే. ఆడ తప్పులో మేము ఇరికిపోతాం నీకు కొడితే. నువ్వు పోయి మా ప్రిన్సిపాల్ కి చెప్పు, నేను ఇట్లా పిల్లని గెలికినా అని కూడా చెప్పకరా భయ్. మేము మా మేమైతే అంత వేస్ట్ గాళ్ళం కాదురా భయ్. మా ప్రిన్సిపాల్ కి పోయి మా పిల్లని గెలికిండు అని చిల్లడి చేసుకోనీకే అంత వేస్ట్ గాళ్ళం కాదు, పిల్ల పేరు బయట పెట్టడానికి. గానీ జస్ట్ వచ్చి సారీ చెప్పి వెళ్ళిపో బ్రో. ఊకే వద్దు, లొల్లొద్దు, నీకొద్దు, నాకొద్దు, నాకు కొడితే కూడా బాగుండదు. సాల్వ్ చేస్తే నీకు టెన్షన్ ఉండదు, భయం ఉండదు. నేను కొట్టాం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇవన్నీ కొట్టలేని సార్, ఇవన్నీ కొట్టాం, జస్ట్ మాట్లాడతాం. నువ్వు అట్లే ల్యాక్ చేస్తే నీకే భయం ఉంటుంది. అది ఏమైతే భయం పెట్టుకోకు, వచ్చి సాల్వ్ చేసుకో, అయిపోతుంది అంతే. అంతే. ఇవి కొడితే నాకు చెప్పు బ్రో, నువ్వు అంతా నమ్ముతలేవు, కొడతామని అనుకుంటున్నావు. నాకు అర్థమైంది సిచ్యువేషన్, కొడితే అది అంత చిల్లర అయిపోతుంది బ్రో. అదే బ్రో, నువ్వు నేనే మాట్లాడతాం బ్రో, నువ్వు నేను ఇద్దరు, ఎవ్వరు రాడు, నేను సమస్య ఆమె తీసుకొని వస్తా అంతే. మాట్లాడేటోళ్ళు ఎవ్వడు ఉన్నాడు చెప్తున్నా కాడ, ఇద్దరే వస్తాడు, ఇద్దరే, ఎవరు కనిపించరు కూడా. ఆమె వస్తే ఇంకోటి వస్తాడు, నువ్వు వేరే కాదు నదువు వాడు వస్తాడు అంతే. తప్ప ఎవ్వరు రాడు, మాట్లాడండి అంతే. ముగ్గురే మాట్లాడండి, ఏదున్నా మాట్లాడి సాల్వ్ చేసుకో అంతే. నేను మా కాలేజ్ ఎంట్రీ కాగానే రాక్ గార్డెన్ ఉంటుంది తెలుసా, ఆడ సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఆడనే మాట్లాడదాం, ఎందుకంటే నీకు ధైర్యం ఉంటది, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారని ధైర్యం ఉంటది కానీ ఆడనే మాట్లాడదాం. వాళ్ళు ఏం చేస్తారు బ్రో, సెక్యూరిటీ అయినా బ్రో. మా కాలేజీ నుంచి తెలియదు, అట్లయితే బయట తెలుసుకో సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారని మా కాలేజ్ లో. అది కాదు బ్రో, మీరు బ్రో మంచిగా మాట్లాడుతున్నావు కానీ నాకు కూడా ఇప్పుడు చూడు, నేను మంచిగా మాట్లాడేది బ్రో. పోనీ బ్రో, పాని బ్రో అని మాట్లాడాలంటే నువ్వు కాలేజ్కి వచ్చి సారీ చెప్పే బ్రో, నీకు నాకు సంబంధం లేకుంటది బ్రో. నువ్వు బ్రో, నేను బ్రో మీద ఉందాం బ్రో. లేక వేరే మాట మాట్లాడంటే నువ్వు కాలేజ్కి రాకు, చూసుకుందాం అంతే. ఇక మించి ఏం చెప్పలేదు. మీ డాడీ నెంబర్ ఉంది, నువ్వు నెంబర్ చేంజ్ చేయొచ్చు కావాలంటే. మీ డాడీ చెప్తున్నాగా, ఏం లేదు, ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, ఈ నెంబర్ మీ అబ్బాయిది, పోలీస్ స్టేషన్ సిఐతో మాట్లాడిపిస్తా, నేను ఏం చేయను. మా బాబాయ్ హెడ్ కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మీదాని, పేరు కూడా చెప్పమంటే పేరు చెప్తా, సిఐతో ఫోన్ చేపిస్తా, ఏం చేయ లీగల్. నువ్వు మంచిగా వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయారు. పేరెంట్స్ దాకపోతే బాగుండదు పిల్లల గురించి, నాకు కూడా తెలుసు. కానీ నీ ఇంటి అడ్రస్ వచ్చిందని అర్థం చేసుకో బ్రో, అంత ఈజీగా రాదు ఇంటి అడ్రస్. నువ్వు సిమ్ పేరుతో సహా వచ్చిందంటే, డేట్ తో సహా, సిమ్ తీసుకున్న డేట్ తో సహా. మరి సరే మెసేజ్ చేసావు, దాంతో ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లేదు బ్రో? మరి ఫోన్ వాట్సాప్ మీద తీసేసినావు బ్రో, తీసేసినంత ఎందుకు ఆ భయం? ఎందుకు తీసేసినావు? అది వాడు అప్పుడే అయిపోతుంది, ఏ లైబ్రరీ నార్మల్ చేసినా అయిపోతుంది, అర్థం అయిపోయి. అరే టైం అయిందిరా బై, కాలేజ్ పోవాలా. సరే వెళ్ళరా మామ, బాయ్. నువ్వు కాలేజ్కి రా, నేను మాట్లాడతాను. నువ్వు ఒకసారి ఒక్క నిమిషం బాయ్, కాలేజ్కి వస్తున్నావా లేదా? నేను రావడానికి ట్రై చేస్తాను. మరి మీరు ఎక్కువ మంది ఉంటారు కదా బ్రో కాలేజీలో. బ్రో ఎవ్వరు రారా బై మా కాలేజ్, చెప్తున్నా ఇద్దరం ముగ్గురమే. నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? కొట్టాలి చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది, ఒక్క మాటలో అయిపోగొట్టుకుందాం. లీగల్ సారీ చెప్పు, వెళ్ళిపో. కొడితే అప్పుడు మాకు చెప్పు, సరేనా? నన్ను రిటర్న్ మమ్మల్ని కొట్టి వెళ్ళిపో, పర్లేదు కాదు. కానీ ఒక్క దెబ్బ మేము చేయలేపాం, మేము చేయలేపాం అంటే చేయలేపాం, లేపమని ఒక మాట చెప్పినామంటే లేపాం అంతే. మేము ఇంట్లో ఉంటాం, మా ఇంటి అడ్రస్ ఇస్తా పని చేయలేకుంటే చెప్పు. నేను నా దగ్గర ఈడనే ఉంటా, అడ్రస్ ఈడనే కాలేజ్ పక్కన మా ఊరు. అడ్రస్ ఇస్తా, మా ఇల్లు అడ్రస్ నీకు, సరేనా? అంటే ఇప్పుడు నీకు కొట్టితే మా ఇంటికి ఒక 100 మందిని తీసుకురా, అట్లానే. అంత ధైర్యం నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు మా ఇంటికి తీసుకురా. నిన్ను కొడితే నాకేమొస్తా చెప్పు? నిన్ను కొడితే మాకేమొస్తుంది? ఒక మాట, నిన్ను కొడితే మాకేమొస్తుంది చెప్పు? నువ్వు కొట్టుకుంటే నీకు దెబ్బ తాకుతాయి, మనకే దెబ్బలు తాకుతాయి. ఏం కదా, చిన్న మాట వల్ల కొట్టుకుంటే మనకే దెబ్బలు తాకుతాయి, అవునా కదా? కొట్టుకుంటే మనకే దెబ్బలు తాకుతాయి. అందుకే కొట్టు వద్దు, జస్ట్ నాలుగా మాట్లాడుకుందాం అంటారు అంతే. బ్రో నువ్వు లెవెల్ 30కి వచ్చాయి బ్రో కాలేజ్కి,
ఎప్పుడన్నా రాని బాయ్ కాలేజ్ నేను 2:30కి వచ్చేసి మధ్యాహ్నం అన్నారా సరే బ్రో, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఫోన్ మీరు కాదు బాయ్, చేయకండి. మంచిగా సరే. చెప్తున్నా కాలేజ్ కి కొంచెం. మంచిగా మంచిగా రిక్వెస్టింగ్ అంటే నేను- రిక్వెస్టింగ్ నీకు ఎట్లా అంటే నేను- అట్లా మంచి కాలేజ్కి వచ్చి సారీ చెప్పిపో అంతే, ఏం లేదు. నేను ఆల్మోస్ట్ నేను వస్తా, కానీ నేను ఫోన్ చేస్తాను నేను మీకు మళ్ళీ. ఆల్మోస్ట్ కాదు, సరే 100% రావాల్సిందే. చూడు బ్రో, ఏమనుకోకరా, నీకు కొట్టం ఎవరు కొడితే